ఎన్నో రోజులు నేను ఓబీసీ ఎంపీస్ కన్వీనర్గా 3 సార్లు కలిసిన, ఎంపీలతో కలిసిన, అయినా ఆయనకు ఆలోచన రాలేదు. నువ్వు దేశానికి మొట్టమొదటి ఓబీసీ ప్రధానమంత్రి అయినావు, న్యాయం చేయాలి. అదేవిధంగా మాకు ముఖ్యంగా మా ఏదైతే మా సంఖ్య హయ్యెస్ట్ ఉన్నది కాబట్టి ఒక కొత్త సెపరేట్ మినిస్ట్రీ ఓబీసీలకు పెట్టాలి, దానికి సరి అయిన బడ్జెట్ పెట్టాలని చెప్పడం జరిగింది. కానీ కులగన జరపలే. ఇప్పుడు వాళ్ళకు ఒక ఆలోచన వచ్చింది. రాహుల్ గాంధీ గారు కన్యాకుమారి నుంచి కశ్మీర్ తరచిన తర్వాత తెలంగాణలో బీసీలు మూకుమ్మడిగా కాంగ్రెస్ను గెలిపించిందన్న ఉద్దేశంతో వారికి ఒక కొత్త ఆలోచన వచ్చింది. జనగణం ఏం కూడా చేస్తామన్నారు. నేను చాలా సంతోషపడ్డా. అరే, మొట్టమొదటిసారి నరేంద్ర మోడీ జనగణ కానీ 33 షరతులు పెట్టారు. ఆ 33 షరతుల్లో ఒక షరతు ఏంటంటే వెదర్ ది హెడ్ ఆఫ్ ది హౌస్ హోల్డింగ్ బిలాంగ్స్ టు షెడ్యూల్ క్యాస్ట్, షెడ్యూల్ ట్రైబ్ అండ్ అదర్స్. మేము అదర్స్లో వస్తాం రా బాబు. మా సంఖ్య ఎక్కువ ఉన్నది, ఎస్సీ ఎస్టీల కంటే ఎక్కువ సంఖ్య మాది ఉన్నది. కానీ మా జనగణలో మా కులగణ జరగకపోతే మాకు న్యాయం ఎక్కడ జరుగుతుంది అనేది మా ఆలోచన. ఎందుకంటే కేంద్ర ప్రభుత్వం ఏదైతే హోమ్ మినిస్ట్రీ ద్వారా వచ్చిందంతా ఎవరైతే అమిత్ షా చేతిలో ఉంటుంది. ఏ ఐఏఎస్ కానీ ఏ ఐపీఎస్ కానీ దాని ప్రకారంగా వాళ్ళు ఇక్కడ తెలంగాణలో ఉన్నటువంటి చీఫ్ సెక్రటరీ రామకృష్ణ గారు ఒక తెలంగాణ రాజపత్రం అని తీయడం జరిగింది. అది కులగణ జరగడానికి మొదలు పెడుతున్నారు. ఏదైతే జనాభా లెక్కలు అందులో మా పేరు లేదండి. కనుక ఇది యుద్ధమే చేయాలి. ఇక ఇప్పుడు కాకపోతే జీవితాంతం మేము అడక తినాలనా నేను అడుగుతున్నా. ఓట్లేసే మిషన్లమా మేము? కేవలం మేము ఓట్లు వేసేందుకే వనికి వస్తామా? రాజ్యాధికారానికి వనికిరామా? మేము మా ఐఏఎస్ ఐపీఎస్ వాళ్ళు కావద్దా? కేవలం ఎస్సీ ఎస్టీలో పెట్టినప్పుడు ఓబీసీ ఎందుకు పెట్టలేదని నా ఆర్గ్యుమెంట్. దాని గురించి నా ఉద్దేశంలో తప్పనిసరిగా ఏ విధంగానైతే గతంలో 10 జిల్లాలు తిరిగానో అదేవిధంగా 10 జిల్లాలు తిరుగుతా. మహాత్మా జ్యోతిరావు పూలే జన్మదిన సందర్భంలో ఆ రోజు అయిన తర్వాత 12th నుంచి అన్ని జిల్లాలు తిరుగుతా. ప్రజలకు చెప్తారే మనకు అన్యాయం జరుగుతుందిరా బాబు. ఇప్పుడు జనగణలో కులగణ మనం జరగకపోతే మనకు ఫ్యూచరే లేదు. బాబాసాహెబ్ అంబేద్కర్ ఆ రోజులు నేను చెప్పాడు అంతరాని తన మీద. అదేవిధంగా ఓబీసీలకు కూడా న్యాయం జరగాలనేది ఆయన ఆలోచనను ఇవాళ అంబేద్కర్ ఆలోచనను పక్కకు పెడుతున్నారు. మా రాజ్యమే నడిపిస్తాం, ఈ దేశంలో హిందూ దేశం కావాలనే ఆలోచన వారిది. కానీ అదే రాహుల్ గాంధీ గారు భారత్ జోడో కలిసి ఉందాం, ఇది సెక్యులర్ దేశం అని ఆలోచన కలిగినటువంటి మన పార్టీకి, మా కార్యకర్తలకు, మాకున్న ఓటర్లకు అన్యాయం జరుగుతుంది. కాబట్టి యాజ్ ఎ ఓబీసీ ఎంపీస్ ఫార్మర్ కన్వీనర్గా నేను తప్పనిసరిగా ఈ యుద్ధం చేయకపోతే వచ్చే తరం వారికి ఇక న్యాయమే జరగదా? ఒకసారి అయిపోతే అది అయిపోయింది కదా ఇంకేమున్నదని అంటారు. కనుక ఇవాళ అన్ని కులాలలో చైతన్యం వచ్చింది. చదువుకున్నారు. మహాత్మా జ్యోతిరావు పూలే ఆలోచన ఇంప్లిమెంట్ చేశారు. అదేవిధంగా మహిళలు కూడా సావిత్రిబాయి పూలే స్కూల్ పెట్టి చదువుకోవాలని చెప్పింది. కనుక అటు మహిళలు ఇప్పుడు యువకులకు న్యాయం జరగాలంటే అన్ని జిల్లాలలో తిరుగుతా. ఉమ్మడి జిల్లాలలో తిరిగి ఈ యుద్ధం మనం చేయకపోతే ఒకసారి కేంద్రం ఒక ఆలోచనతో ఈ ఇంప్లిమెంట్ చేసిన తర్వాత మనకు అడిగే అవకాశం ఉండదు. అంతేందుకు రాహుల్ గాంధీ గారికి చెప్పా, అయ్యా నువ్వు తప్పనిసరిగా 9th షెడ్యూల్లో పెట్టి ఈ తర్వాత 50 సీలింగ్ను ఎత్తేస్తేనే మాకు న్యాయం జరుగుతుంది, ప్రైవేట్ బిల్లు పెట్టాలంటే దానికి కూడా ఆయన ఒప్పుకున్నాడు. కానీ ఇప్పుడు ఈ పెట్టిన ఏదైతే ఆలోచన ఉన్నదో వాళ్ళు కూడా అంటారు రేపు ఆయన బిల్లు పెడతారు. ఆల్రెడీ జనగణన జరుగుతుంది కదనే, ఇంకేం నీకు ప్రైవేట్ బిల్లు ఇవ్వాలని అక్కడ కూడా మాకు మొండి చేయాలని చూస్తున్నారు. కాబట్టి తప్పనిసరిగా జిల్లాలలో ఉన్న ప్రతి పౌరుడు, ప్రతి స్త్రీ మనకు అన్యాయం అట్టడుగున ఉన్నాం. ఈనాడు కూడా సంచార జాతులు అనుకో, ఒడ్లరోడు అనుకో, కమ్మరోడు అనుకో, సాకలోడు అనుకో, మంగళవాడు అందరికీ కూడా చదవాలని ఉన్నది. అలా గొడ్లు కాసేటోడు కూడా నేను కాయనే నేను చదువుకుంటా అంటున్నారు. తల్లిని లేని ఇళ్లలో పని చేస్తూ, వంట చేస్తూ, ఇల్లు ఊపుతుంటూ పిల్లలను చదివిస్తున్నారు. అలాంటప్పుడు మనం వారికి న్యాయం చేయాలనా లేదా అనేది నాకు ఆలోచన. దీనికి నేను ఆల్రెడీ మహేష్ కుమార్ గౌడ్ గారికి కూడా చెప్పడం జరిగింది. నేను గతంలో కూడా
రాహుల్ గాంధీ గారు ఆలోచన చేసి నేను అన్ని జిల్లాలు తిరిగాను. అదేవిధంగా ఈనాడు కేంద్రం చేస్తున్నట్టు ఏదైతే మమ్మలను అవమానం చేస్తున్నారు కాబట్టి మాది ఒకటే స్లోగన్, నరేంద్ర మోడీకి హటావ్, ఓబీసీకు బచావ్. అంటే మా ఓబీసీలకు న్యాయం చేయడానికి ఇదే స్లోగన్లో అన్ని జిల్లాలు తిరుగుతారు. నరేంద్ర మోడీ ఉన్నావు, నువ్వు ఓబీసీ అంటావు, మేము కనిపించరా బాబు నీకు? అంటే నువ్వు ఓబీసీలో ఉండి నువ్వు ఓబీసీలకి అన్యాయం చేస్తుంటే అగ్రకులాలు ఉన్నటువంటి రాహుల్ గాంధీ కానీ రేవంత్ రెడ్డి కానీ ఇక్కడ కులగన జరిపినాము. దాని ప్రకారంగానే ఇక్కడ ఎన్నికల్లో గెలిచాము. అదేవిధంగా జరిగినటువంటి ఏది లోకల్ బాడీస్ లో కూడా మా స్ట్రెంత్ పెరిగింది, మా సంఖ్య ఎక్కువ ఉన్నది కాబట్టి సర్పంచులు అయ్యారు, చైర్మన్లు అయినరు, వైస్ చైర్మన్లు అయినరు. కాబట్టి ఈ యుద్ధం కొనసాగించడానికి నేను నిర్ణయం చేసుకున్నా. తప్పనిసరిగా ఎవరో ఒకరు మాట్లాడుకుంటే ఒక రేప్ జరుగుతుంటది అనుకో, మనం చూసి ఊరుకుంటే మనం కూడా రేప్ చేసిన వాళ్ళం అవుతాం. కాబట్టి తప్పనిసరిగా ఈ యుద్ధం కొనసాగుతుంది. ప్రతి 12 నేను ఫస్ట్ మహబూబ్నగర్ పోతున్నా, ఆ తర్వాత కంటిన్యూస్ గా ఇతర జిల్లాలలో 10 జిల్లాలలో తిరిగి ప్రజలను మేలుకోలు చేసి ఈ ఇంక్లూడ్ జనగణలో ఓబీసీ ఇంక్లూడ్ అయ్యే వరకు అందులో ఎస్సీ ఎస్టీలో ఉన్నారు, అందులో మళ్ళీ ఓబీసీలు ఉన్నారు, మైనార్టీలు ఉన్నారు. వీళ్ళందరికీ అవసరం లేదా? రాజ్యాంగంలో రావాలని లేదా? రాజకీయ అధికారం చేయాలని రావద్దా? ఐఏఎస్ కావద్దా? ఐపీఎస్ కావద్దా? ఎంతసేపు మేము అడక తినాలరా బాబు? మీకొక్కటే ఆలోచన. గతంలో నువ్వు చెప్పినావు, ఇవాళ రిమోట్ కంట్రోల్ ఎవరు? ఏది డాక్టర్ మన్మోహన్ సింగ్ ప్రధానమంత్రి ఉన్నప్పుడు రిమోట్ కంట్రోల్ సోనియా గాంధీ చేతులు అన్నావు. ఇవాళ నీ రిమోట్ కంట్రోల్ మోహన్ భగత్ చేతిలో ఉన్నదా లేదా? ఆర్ఎస్ఎస్ వాళ్ళ ఆలోచన ఒకటే, ఈ దేశాన్ని ముక్కలు చేయాలని, ఈ దేశాన్ని ఏది అడక తినే పరిస్థితి చేయాలి అనేది మీ ఆలోచన. ఈ భారతదేశంలో సెక్యులర్ దేశంగా అన్ని కులాలను అన్ని మతాలను ఆదరించే కాంగ్రెస్ పార్టీకి తప్పనిసరిగా ఫైట్ చేస్తేనే మనకు న్యాయం జరుగుతుంది. ఎందుకంటే నరేంద్ర మోడీ ఆయన ఏదనుకున్నాడో అది చేస్తున్నాడు, తెలుసుకున్నాడు. అమిత్ షా తోటి ఇంటెలిజెన్స్ రిపోర్ట్ వచ్చింది. సార్ మొన్న జరిగినటువంటి ఎన్నికల్లో తెలంగాణ దిక్సూచి అయిపోయింది. ఇక్కడ బీసీలంతా మూకుడు, బీసీలు ఎస్సీలు మైనార్టీలు అంతా మూకుమ్మడిగా కాంగ్రెస్ కు ఓటేసింది కాబట్టి ఇక్కడ గెలిచింది. కనుక రాహుల్ గాంధీ తీసుకున్న ఈ నిర్ణయానికి వ్యతిరేకంగా ఈనాడు ఈ జీవో తీసేసి ఈ దీని ద్వారా సర్వే చేసి ఏది కుల సంఘం చేసి అందులో ఓబీసీలను పక్కకు పెట్టారు. కాబట్టి ఆ ఫైట్ కొనసాగిస్తారు. ఇక లాభం లేదండి, ఇక ఫైట్ చేయకపోతే రాదు. ఇప్పటికే కార్యకర్తలందరూ బాధపడుతున్నారు. ఏమి రాబోయి మాకు సంగతి ఏంది, ఈసారి మేము ఎమ్మెల్యేలు అవుతామను. దానివల్ల వచ్చే ఏది డీలిమిటేషన్ లో మాకు సంఖ్య కూడా తగ్గిపోతుంది, అసెంబ్లీలో కానీ పార్లమెంట్లో కానీ. కనుక దాని గురించి నా ఫైట్ కొనసాగిస్తా. ఏది ఏమైనా ఈ బిల్లులో మార్చి కేంద్ర ప్రభుత్వం మాది కూడా ఇన్క్లూడ్ చేసే వరకు నా ఫైట్ కొనసాగుతుంది అని చెప్తున్నా. ఎందుకంటే ఇవాళ ఏది 11వ తేదీన మహాత్మా జ్యోతిరావు పూలే 18th సెంచరీలో చెప్పినటువంటి మాట నిలబెట్టుకోవడానికి రాహుల్ గాంధీ చేసిన నిర్ణయానికి పోరాడుతాం. ఏమంటావు? అది కాదు ఇందులో. అవును, మరి ఇక్కడ మొదలు పెడితే అన్ని దేశాలలో షురు అవుతుంది కదా, ఎవడో మాట్లాడుతాడు. నేను అనేది తెలంగాణలో ఒక దిక్సూచి అయింది. మొట్టమొదటిసారిగా కులగన చేసినట్టు ఏకైక వ్యక్తి అది రేవంత్ రెడ్డి. అది రాహుల్ గాంధీ మాట ఈయన చేసింది. కాబట్టి ఇది అన్ని రాష్ట్రాలలో రావాలంటే ఇక్కడి నుంచే యుద్ధం